శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో హోలీ పాడ్యమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పోలి తల్లికి దీపాలు ఏ సమయంలో వదలాలి, అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసిన వారు చేయని వారు ఎన్ని దీపాలను వదలాలి, మరియు కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినని వారు ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేవాలయాలలోనూ ఇంట్లోనూ ప్రతిరోజు దీపారాధన చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నాన దాన జపాలు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మనకి కలుగు చేస్తాయి. కార్తీక మాసం కార్తీక శుక్ల పాడ్యమితో ప్రారంభమై అమావాస్యతో ముగుస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయని వారు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దీపారాధన చేస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. మార్గశిర శుక్ల పాడ్యమినే పోలి పాడ్యమి అని అంటారు. ఈ పోలి పాడ్యమి 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం డిసెంబర్ 1, 2024 ఆదివారం పగలు 11:02 ప్రారంభమై డిసెంబర్ 2, 2024 సోమవారం పగలు 11:59 వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. మనము పోలి పాడ్యమి పోలి తల్లికి దీపాలు వదలవలసిన తేదీ డిసెంబర్ 2, 2024 సోమవారం రోజునండి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 3:52 వరకు ఉంటుంది. తదుపరి మూల. పోలి పాడ్యమి దీపాలు నీటిలో వదలవలసిన శుభ సమయము డిసెంబర్ 2, 2024 సోమవారం రోజున ఉదయం 6:20 లోపండి. అంటే సూర్యోదయం లోపలే మనము పోలి తల్లికి దీపాలు వదులుకొని పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రోజున పోలి తల్లికి ఎన్ని దీపాలు వదలాలి అని అంటే కొంతమంది 31 ఒత్తుల్ని వదులుతారండి. అంటే 31 ఒత్తులు అని అంటే నెల రోజులకు కాను 31 వదులుతారండి. మరికొంతమంది 33 వదులుతారు. 33 అని అంటే 31 నెల రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తి చొప్పున 2 ఒత్తులేమో గంగాదేవికి అని వేస్తారండి. మరికొంతమంది 35 కూడా వేస్తారు. 31 ఏమో నెల రోజులకు కాను 2 ఒత్తులు గంగాదేవికి, మరో 2 ఒత్తులు వినాయకుడికి అని చెప్పి వేస్తూ ఉంటారండి. కానీ 33 అయితే చాలా మంచిదండి. మీరు ఎన్ని వేసినా కూడా బేసి సంఖ్యలో ఉండేలా వేసుకోండి ఒత్తుల్ని మాత్రం. ఈ రోజున నది దగ్గరికి వెళ్ళి ఒత్తుల్ని వదలటం కుదరని వారు ఇంటి దగ్గరే తులసి కోట వద్దనే ఒక పెద్ద పాత్ర నిండా నీళ్లు నింపి వాటిని గంగాజలంగా భావించి అందులో ఒక అరటి డొప్పలో 31 ఒత్తుల్ని కానీ 33 ఒత్తుల్ని కానీ 35 ఒత్తుల్ని కానీ వేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలను కూడా వేసి చలిమిడి వడపప్పు నైవేద్యంగా ఉంచి నెమ్మదిగా నీటిలో వీటిని వదలాలి. పౌర్ణమి రోజున కానీ లేదంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు 365 ఒత్తుల్ని వెలిగించడం కుదరని వారు పోలి పాడ్యమి రోజున కూడా 365 ఒత్తుల్ని వెలిగించుకోవచ్చండి. అలాగే ఈ రోజున దీపదానం, ఉసిరిదానం, సాలగ్రామ దానం, నూతన వస్త్రదానం అన్నీ కూడా ఈరోజు చేస్తే చాలా మంచిది. ఇప్పటి వరకు చేయని వారు ఈరోజు కూడా చేసుకోవచ్చు. మరొక విషయం ఏమిటి అని అంటే ఈ రోజున అంటే పోలి పాడ్యమి రోజున నాన్ వెజ్ తినవచ్చా లేదా అని చాలామందిలో సందేహం అయితే ఉంటుందండి. నాన్ వెజ్ తినేవారు సహజంగా కార్తీక మాసం నెల రోజులు కూడా తినకుండా ఉంటారండి. ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా, పోలి పాడ్యమి రోజు ఉదయం పూట మనము పోలి తల్లి దీపాలు వదులుకున్నాం కదా, ఇంకా ఆ రోజు తినేసేయచ్చు అని అనుకుంటారండి. కానీ ఆ రోజు తప్పండి, ఆ రోజు కూడా తినకూడదు. ఎందుకంటే మనం పోలి తల్లికి ఉదయం పూట పూజ చేసుకున్నాం కాబట్టి ఆ రోజు కూడా నియమనిష్టలతోనే ఉండాలండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024వ సంవత్సరంలో పోలి పాడ్యమి గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.